హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్లో భాగంగా ఈరోజు ఒక ఎమ్మియస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. పిల్లలు బెండి తినడానికైతే అస్సలు ఇష్టపడారు కదా, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా నచ్చదు. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వండి, బెండి ఖచ్చితంగా తింటారు. అండ్ లంచ్ బాక్స్లో అయితే మా పిల్లలు స్పెషలీ రైస్ తింటారు, కానీ బెండి పీసెస్ అన్నీ కూడా అట్లనే తీసుకొస్తారు, బెండకాయ ముక్కలు అన్నీ కూడా. సో అందుకని చెప్పేసి ఒక ట్రిక్తో బెండి కర్రీని అయితే చేయబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ బెండి రైస్లో చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే బెండకాయలని ఇట్లా 4 ముక్కలుగా పొడుగ్గా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. సో పెద్దగా ఉంటే తినట్లేదు కాబట్టి చిన్న ముక్కలు అయితే ఈజీగా తినేస్తారన్నమాట. సో ఇంకా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బెండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అయితే ఫస్టే వేయకూడదు. బెండి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక చిన్న టమాటో ముక్క, యాక్చువల్గా నేను 2 చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ అమౌంట్లో చేస్తున్నా. ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా. సో టమాటో కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం కారం వేసుకున్నాను, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర పొడి ఎందుకంటే పిల్లల్లో మంచి డైజెషన్ అవ్వడానికి కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక సాల్ట్ కూడా సరి చూసుకొని ఇంకా మొత్తానికి మనం వండి పెట్టుకున్న రైస్ని అయితే 2 మినిట్స్ సాల్ట్ మంచిగా కరిగే వరకు ఉంచి చల్లగా అయిన తర్వాత బాక్స్లో అయితే పెట్టాలి. అప్పుడే తినాలనుకున్న వాళ్ళు హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. సో అట్లా నా బెండి రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.